ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నిన్నటి రోజు చీకటి రోజుగా మారిందని ఎంఆర్పీఎస్ నేతలు చెప్పారు. కర్నూలు జిల్లా పత్తికొండ మండలం తుగ్గలి మండలం బొందిమడగల గ్రామానికి చెందిన ఎంఆర్పీఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ టీఎం రమేష్ మాదిగను హత్య చేసిన ఘటన తీవ్ర కలకలం రేపింది. సాయంత్రం వాకింగ్ కు చివరి రోజున వెళ్లిన సమయంలో అదే గ్రామానికి చెందిన కొంతమంది ఆధిపత్య కులాల వ్యక్తులు కాపు కాచి ట్రాక్టర్ తో ఢీకొట్టి ఇనుపరాళ్లతో విచక్షణారహితంగా దాడి చేసి హత్య చేసినట్లు తెలిపారు. మేము అనవసరం వచ్చి డిస్టర్బెన్స్ చేస్తలేము. ఇష్యూ జరిగింది, వచ్చినామమ్మా. అంటే వారికి అండగా ఉండటం, పిల్లల చదువుల విషయంలో కానీ రమేష్ లేకపోయినా ఆ భరోసా బాధ్యత అందరూ కూడా సంఘాలు తీసుకొని అన్ని సంఘాలు ఏకాభిప్రాయంతో ఉన్నాయి. అందుకోసమే డిఎస్పీని సస్పెండ్ చేయాలా అనేటువంటిదే ప్రధానమైన డిమాండ్. అట్రాసిటీ చట్టం ఎవడబ్బ సొత్తు ఏం కాదు. చట్టం ప్రకారం తప్పకుండా ఉద్యోగం వస్తుంది, భూమి వస్తుంది, ఇల్లు వస్తుంది, పెన్షన్ వస్తుంది, ఇవన్నీ వస్తాయి. చట్టమే చేస్తుంది. ఈ 3 మర్డర్లు కూడా కేవలం ఈ విధంగా జనాలకు న్యాయం చేసి దాన్ని ఉన్నందుకే మా మీద పగ పెంచుకునే ఆధిపత్యంతోన ఇట్లా మర్డర్లు జరిగినా మేడం. మాకి సెక్షన్లోనే రాజ్యాంగంలో ఉన్నటువంటి మనకి కూడా మేడం రూల్ 6 ప్రకారం సెక్షన్ 1, 2, 3 to 5 ప్రకారం మాకి ప్రతి ఒక్కరు ధన మాన ప్రాణ దళిత గిరిజనులకు జరిగినప్పుడు లైసెన్స్ గన్నులు ఇవ్వాలని కూడా చట్టంలో ఉంది. ఎదురుగా వస్తే ఎదుర్కోలేం, దొంగచాటుగా పోతే కొట్టగలం అనేటువంటి ఆలోచనతో ముందుకెళ్లడం ఎంతవరకు సమంజసమో ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆలోచన చేయాలి. ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత దళితుల పైన విపరీతమైనటువంటి దాడులు జరుగుతూ ఉన్నాయి. ఒక బాధ్యతారహితమైనటువంటి ఆలోచనతో ముందుకెళ్తా ఉన్నారు. మా సంఘాల నాయకులకు కూడా మనవి చేస్తా ఉన్నాం. సంఘాల నాయకులకు రక్షణ కావాలి. తక్షణంగా ఆ ఇంట్లో 2 ఉద్యోగాలు ఇవ్వాలి, 1 ఎకరం భూమి ఇవ్వాలి. మేము దళితులందరి తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ డిమాండ్ నెరవేరేటంత వరకు కూడా దళితులందరూ ఐకమత్యంగా పోరాటం చేయడానికి సిద్ధంగా ఉండాలని చెప్పేసి సందర్భంగా అందరికీ తెలియజేస్తా ఉన్నాం. జై. నా పేరు బొంగ సంజయ్ మాదిగ, ఎంఆర్పీఎస్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు. ఈ రోజున మన టీఎం రమేష్ అన్న బొందిమడగల టీఎం రమేష్ అన్న గారిని కూడా మరి నిన్నటి దినమున ఆధిపత్య కులాలు కూడా కాపు కాచి కూడా అతి దారుణంగా కూడా చంపేయడం కూడా జరిగింది. నిజంగా మా ఉద్యమకారులను రోజొకరిని మరి చంపుకుంటూ వెళ్తున్నారు ఈ కర్నూలు జిల్లాలోన. మరి ముఖ్యంగా జాతి ఔన్నత్య కొరకు, జాతి ఆత్మగౌరవం కొరకు, జాతి శ్రేయస్సు కొరకు కూడా త్యాగం చేసినటువంటి వ్యక్తి, త్యాగ ఉద్యమకారుడు మా టీఎం రమేష్ అన్న ఈ రోజు లేకపోవడం మాకు ఒక బ్లాక్ డేగా నేను గుర్తిస్తున్నాను. నిజంగా రాబోయే రోజుల్లోన మరి ఇలాంటి మీరు ఆధిపత్య కొరకు, ఆధిపత్య కులాలు చంపుకుంటూ పోతే మాత్రం ఈ రాష్ట్రంలోన, ఈ దేశంలోన గత చరిత్ర మీరు తెలుసుకుంటే పీస్వల్ సామ్రాజ్యాన్ని ఒంటి చేతితో గడగడలాడించిన చరిత్ర మా దళిత గిరిజనులకు ఉంది. అదే మేము పునఃప్రారంభమిస్తే ఖచ్చితంగా మీకు పుట్టుగతులు ఉండవు. దయచేసి ఇలాంటి హత్యలు మరి ఇలాంటివి మీరు మానుకోవాలని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మా మద్దయ్యన్న మరి ఇదివరకు చెప్పారు, మా బొంగ సంజయ్ అన్న కూడా చెప్పారు, ఇక నుంచి మాటలు ఉండవు. చట్టం సరిగా పనిచేయనప్పుడు, చట్టాన్ని చేతిలోకి తీసుకున్నప్పుడు ఖచ్చితంగా మేము తిరుగుబాటు చేయాల్సిన అవసరం ఉంటుంది. రాబోయే రోజుల్లో ఇలాంటి ఉద్యమకారులు నిరంతరం కేవలం దళిత గిరిజనులకే కాదు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కులాలు అందరి కొరకు కూడా పోరాటం చేసే వ్యక్తులు మేమున్నాం. మరి రాజకీయ నాయకులు ఎన్నో చేస్తున్నారు, వాళ్ళని ఎందుకు చంపడం లేదా, మమ్మల్ని ఎందుకు చంపుతున్నారు? కాబట్టి మీరు గుర్తించుకోండి, తస్మాత్ జాగ్రత్త. ఈ కర్నూలు జిల్లాలోన టీఎం రమేష్ అన్న హత్యే చివరిగా కావాలి. వర్గాలు ఎన్నైనప్పటికీ కానీ ఆశయం మాత్రం అంబేద్కర్ ఆశయమే. కాబట్టి రాబోయే రోజుల్లోన ఖచ్చితంగా బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటి మరి లైసెన్స్ గన్నులను కూడా ఇప్పించేంత వరకు కూడా
ఈ ప్రభుత్వాలపైన కూడా పోరాటం చేసి ఖచ్చితంగా ఇలాంటి మూకు రౌడులకి, ఇలాంటి పిచ్చి దొంగ సంపడాలకు మాత్రం మేము బెదిరే ప్రసక్తి లేదు. అవసరమైతే ఎంతవరకు కూడా పోరాడతాం. రమేష్ అన్న ఆశయాలను కూడా ముందుకు తీసుకెళ్తాం. ఆ కుటుంబానికి కూడా అండదండగా ఉంటాం. మరి ముఖ్యంగా ఆ రమేష్ అన్న చంపినందుకు కూడా 10 ఎకరాల పొలం ఇవ్వాలి, 5 కోట్లు డబ్బు ఇవ్వాలి, అదే విధంగా 2 ఉద్యోగాలు ఇవ్వాలి. అదైతే గతంలోన వైసీపీకి 11 సీట్లు ఎలానైతే మట్టి గడిపించామో అదే మీకు కూడా 8 సీట్లకే మట్టి గడిపిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ జై భీమ్. నా పేరు చిక్కం జానయ్య, జై భీమ్ MRPS ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు.